హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా మీకు టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎప్పుడైనా మిస్ చేయకండి బిగినర్స్. ఇప్పుడైతే నడుం బెల్ట్ కుట్టుతున్నాను చూడండి. ఇది నడుం బెల్ట్ కోసం తీసుకున్న పీసు. ఇలా నడుం బెల్ట్ కోసం తీసుకున్న పీస్ని ఇలా జాయిన్ చేశాక ఖచ్చితంగా టాప్ స్టిచ్ చేసుకోండి. టాప్ స్టిచ్ చేసేసి నడుం బెల్ట్ అనేది మనం రెడీ చేసేసాము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్స్ కోసం ఘాట్లు పెట్టేశాను నేను. ఆ డాట్స్ కోసం ఘాట్లు పెట్టిన విధంగా సేమ్గా ఇలా చూడండి. ఇప్పుడు ఈ డాట్స్ని నేను ఇట్లా అంటే డబల్ పాదం అంత ఖర్చుతో ఈ ఎల్లో లైన్కి పట్టుకొని కోన్ షేప్లో కుట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ సైడ్ కూడా అంతే. ఇలా చూడండి, టేబుల్ హెల్ప్తో ఇలాగా స్ట్రైట్గా ఇలా పట్టుకొని డాట్ని ఘాట్ అయితే ఎక్కడ పెట్టామో ఆ ఘాట్కి ఇలా డబల్ పాదం మందం అంత ఖర్చుతో ఈ ఎల్లో లైన్కి కోన్ షేప్లో డాట్ తీసుకురండి. ఎండింగ్లో మాత్రం రఫ్ ఇచ్చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకి డాట్స్ అనేది అయిపోయింది. డాట్స్ ఇటు సైడ్ ఉన్నాయి ఖర్చులు చూసారా. ఇది ఫ్రంట్ సైడ్. ఈ ఫ్రంట్ సైడ్కి ఇది నడుం పట్టి మనం తీసుకున్నాం కదా, నడుం పట్టి తీసుకొని కోరస్ అనేది ఇటు సైడ్ ఉండాలి. షోల్డర్స్కి వెళ్ళి కట్ చేసిన పీస్ అనేది ఇటు సైడ్ ఉండాలన్నమాట. మనం కుట్టేసేది ఇప్పుడు కట్ చేసిన పీస్కి వెళ్ళనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రండి. ఇది చూడండి, ఈ ఖర్చులు అనేవి పైకి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పాదం మనం ఖచ్చితంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని టాప్ స్టిచ్ చేయండి. టాప్ స్టిచ్ ఎట్లా? ఈ నడుం పట్టి ఉంది కదా, నడుం పట్టి మీద పడాలి, ఖర్చుల మీద పడాలి. ఈ ఖర్చుల్ని నడుం పట్టికి వెళ్ళి ఇట్లా అనేసేసి నడుం పట్టి మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేయండి. ఓకే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా అయిపోయింది కదా. మళ్ళీ హోల్డ్ చేసేసి ఇలా చూడండి, ఈ హోల్డింగ్ అనేది కరెక్ట్గా మనకి మడత రావాలి. ఇలా హోల్డింగ్ చేసేసి 5వ నెంబర్ మీద కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి ఇట్లా మధ్యలో నుంచి కుట్టుకుంటూ వస్తే ఇక్కడ మనకి చేతి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టేసేసి ఇప్పుడైతే చేతి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ కుట్టు అనేది మార్చేసేసి ఇదంటే ఇప్పడానికి ఈజీగా ఉండాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిందో. చాలా అంటే చాలా ఈజీ అనమాట. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసే విధానంలో కుట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా, చూడకపోయింటే ముందు వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫ్రంట్ పార్ట్కి మెయిన్గా వచ్చేసి డాట్ స్టిచ్చింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చినట్టే. ఇలా చూడండి, ఇలా ఆల్రెడీ మనం కుట్టు అంటే మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం కార్డ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కార్డ్స్ పెట్టుకున్న విధంగా ఇక్కడ పాయింట్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి వచ్చేలాగా పెట్టేసుకొని కోన్ షేప్లో రావాలి ఫ్రెండ్స్. మనకి కోన్ షేప్లో రావాలి. ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కోన్ షేప్లో స్ట్రైట్గా ఇక్కడ కుట్టేయండి. లాస్ట్కి అయితే రఫ్ ఇచ్చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి, మెయిన్ డాట్ తోటే ఉంటుంది మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది. చూడండి బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి
సేమ్ ఘాట్ ఎలా పెట్టుకున్నామో అలాగనే పెట్టుకొని ఒక పాదం మందం ఖర్చు సరిపోతుంది. దీనికి ఒక పాదం మందం ఖర్చుతో మనం ఇక్కడ డాట్ పాయింట్ పెట్టాం కదా 2.5 ఇంచెస్కి, అదే 2.5కి కుట్టేయాలి. లాస్ట్కి అయితే రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు చంక సైడ్ డాట్, చంక డాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాదం మందం ఖర్చుతో సరిపోతుంది. పాదం మందం ఖర్చుతో మనం పాయింట్ ఎక్కడ పెట్టామో ఆ పాయింట్ దగ్గర కుట్టేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బొంగగా ఇట్లా. ఇప్పుడు సెకండ్ది కంపల్సరీ చూడండి, ఎదురు బొదురు వేసుకొని ఇలాగా చూడండి, ఎలా కుడితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చూసుకోండి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా మనం ఘాట్లు పెట్టుకున్న విధంగా, ఘాట్లు పెట్టేసుకున్న విధంగా చూసుకొని పాయింట్ ఎక్కడికి పెట్టామో ఆ పాయింట్ దగ్గరికి కోన్ షేప్లో వచ్చేలాగా కుట్టండి. ఫస్ట్ పార్ట్ ఎలా కుట్టామో యాజ్ ఇట్ ఈస్గా రావాలి సెకండ్ పార్ట్ కూడా కుట్టడానికి మనకి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎదురు బొదురు వేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. వచ్చింది కదా, అంటే ఖర్చులు ఒక సైడ్ కరెక్ట్గా వెళ్ళినాయి అనేది మనకి గుర్తు అనమాట. ఈ సాదా బ్లౌజులకి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కరెక్ట్గా అర్థం కాదు, అందుకని 1-2 సార్లు చెక్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక పాదం మందం ఖర్చు పెట్టాం కదా, అదే పాదం మందం ఖర్చుతో కుట్టండి. పట్టి కాజా పట్టికల్ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు చంక సైడ్ డాట్, చంక సైడ్ డాట్ కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. చూసారు కదా మనకి డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. డాట్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఎదురు బదురు వేసుకొని చూసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కుడదాం. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకుంటాలో చూద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్కి మనం తీసుకున్న పీస్ ఉంది కదా, ఆ పీసు సేమ్ యాజ్ టీజ్గా మనం కట్ చేసుకున్న విధంగా ఎదురు బదురు వేసుకొని చూడండి. ఇక్కడ మనకి సరిపోండు క్లాత్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ ఆంటీ చాలని పీస్ ఇచ్చేసి 80 మీటర్స్లో బ్లౌజ్ కుట్టమంటే అవ్వదా ఆంటీ అని చెప్పేసాను నేను ఫస్టే. అయితే ఆంటీ ఏమందంటే షేప్ బెల్ట్ దగ్గర లోపల వేరేది క్లాత్ వేసేయమ్మా ఏం కాదు అని చెప్పేసి ఆమె ఒక క్లాత్ ఇచ్చిందనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను ఆమె ఇచ్చిన క్లాత్ని బ్యాక్ సైడ్ వేస్తున్నాను. సో కస్టమర్స్ చాయిస్ అండి, కస్టమర్స్ ఇస్తే ఏం కాదు, కాబట్టి కస్టమర్ ఇచ్చింది కాబట్టి నేను ఈ షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం అనేది. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి నేను కుట్టడం అనేది స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని టాప్ స్టిచ్ చేయాలి. టాప్ స్టిచ్ అనేది ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, అటు సైడ్ పడేటట్టు, ఖర్చులు దాని మీద పడేటట్టు కుట్టండి. ఓకే కదా. ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసి ఇలా చూడండి, ఇలా హోల్డ్ చేసేసి చుట్టూ ఒక కుట్టేసేయండి. ఓకేనా, చుట్టూ ఇలా కుట్టు వేసేసేసి ఈ వేస్టేజ్ అంతా కట్ చేసేయాలి. ఇక్కడ కస్టమర్ చాయిస్ కాబట్టే నేను వేరే క్లాత్ అనేది వేసాను, లేకపోతే కనుక దానికి మ్యాచింగ్ చూసి కుట్టేయచ్చు. ఇది మందం క్లాత్ అని నా దగ్గర ఉన్న క్లాత్స్ ఏమైనా మ్యాచింగ్ చూస్తా అన్నా వద్దని చెప్పేసి షర్ట్ పీసో ఇది ప్యాంట్ పీసో మరి ఇట్లా మందం క్లాత్ తీసుకొచ్చుకున్నారనమాట. ఓకేనా, ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ ఉల్టా పల్టా కాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఒకటి ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ స్కేల్ దగ్గర నుంచి, సైడ్ జాయింట్ స్కేల్ నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడం అనేది.
మెయిన్ క్లాత్ మీద సైడ్ జాయింట్స్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక కుట్టిన విధంగానే టాప్ స్టిచ్ వేసేయండి వేస్టేజ్ మీద పడేటట్టు. ఓకేనా, ఇలా కుట్టేసేసి ఒకసారి ఎదురు బెదురు పెట్టి చూడండి బిగినర్స్. అలానే కుట్టేసేద్దు, ఒకసారి ఎదురు బెదురు పెట్టేసి చూడండి. చూసుకొని తర్వాత మొత్తం చుట్టూ కుట్టేసేయండి. ఫస్ట్ కుట్టేగానే ఒకసారి చూసుకోండి. బిగినర్స్ అయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే కదా, ఇలా చుట్టూ స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు చుట్టూ వేస్టేజ్ అనేది కట్ చేసేద్దాం. మీకు కనుక షేప్ బెల్ట్ నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక మీరు కుడితే కనుక ఖచ్చితంగా ఉల్టా పల్టా పడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఏ పార్ట్కి ఏ పార్ట్ కరెక్ట్ సెట్ అవుతుందో ఇలా పెట్టుకొని చూసుకొని ఇలా హోల్డ్ చేసేసి కుట్టేసేయండి. ఇలా చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అంతా స్మాల్ ట్రయాంగిల్ అంతా రావాలి. ఇక్కడ పాదమందం ఖర్చుతో కరువుగా లాగొద్దు, కరువుగా రావాలి కుట్టు అనేది. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ డాట్స్ దగ్గర ఇలా హోల్డ్ చేసేయండి. డాట్స్ దగ్గర ఇట్లా డాట్ని ఇలా హోల్డ్ చేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటూ వెళ్ళండి. ఇలా రెండో కుట్టు కూడా వేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండోది, ఇందాక షేప్ బెల్ట్ కింద బ్లౌజ్ పీస్ పైన ఉండే, ఇప్పుడేమో షేప్ బెల్ట్ పైన బ్లౌజ్ పీస్ కింద ఉండాలి. సేమ్ కొంచెం ట్రయాంగిల్ అంతా లీవ్ చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి ఇట్లా కరువు తీసుకుంటూ ఇలా చూడండి, ఇది హోల్డ్ చేసేయండి. ఈ డాట్ అనేది లోపలికి హోల్డ్ చేసేయండి. చేసేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా లాగొద్దు, కిందది పైది ఏది లాగొద్దు. పాదం మందం ఖర్చుతో కుట్టేసేయండి. రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయిపోయాయి మనకి. ఇట్లా ఎదురు బెదురు పెట్టి చూడండి షేప్ బెల్ట్స్ కుట్టుది ఒకే దగ్గర, ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ ఒకే దగ్గర సమానంగా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోద్ది. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్లో ఇదిగోండి, ఇది నెక్ పీస్ తీసుకున్నాం కదా, నెక్ పీస్ తీసుకుంటున్నాను.
ఈ పీస్ అనేది ఇప్పుడు ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఎటుంది, కాజా పట్టి ఎటుంది ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళకైతే కాజా పట్టి ఇటుంది, ఉక్స్ పట్టి ఇటుంది. ఇప్పుడైతే నేను కాజా పట్టి వేస్తున్నాను చూడండి. కాజా పట్టి వేసేటప్పుడు ఇలా హోల్డ్ చేసేసి కింద పెడుతున్నాను. ఇప్పుడు వీళ్ళకి కాజా పట్టి అనేది కింద నుంచి కుట్టుకుంటూ రావాలి. కాజా పట్టి అనేది ఏరియా వైజ్ ఉంటుంది. ఓకే కదా. ఇందాక మనం ఇక్కడ హోల్డ్ చేసింది ఎందుకంటే ఇటు ఖర్చులు అనేది అంటే ఇట్లా హోల్డ్ చేసి ఇప్పుడు ఇలా హోల్డ్ చేయండి. వీళ్ళకి గుండీలు పెట్టుకునే అలవాటు ఈ ఆంటీకి, అందుకని చెప్పేసి గుండీల కోసం గుండీకి కాజాపట్టి కోసం పెద్దగా పెడుతున్నాను. ఒకవేళ మీరైతే చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పెట్టండి ఉక్స్ కాజాలు అయితే. ఓకే కదా. ఇది గుండీ కాజా కాబట్టి నేను పెద్దగా పెడుతున్నాను. ఉక్స్ కాజా అయితే ఇంత పెద్దగా అవసరం లేదు. చూడండి పర్ఫెక్ట్గా ఇలా హోల్డ్ చేసుకోండి. మంచిగా సర్దుకొని నీట్గా స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. ఓకే కదా. ఉక్స్ కాజా పట్టి అయితే ఒక పాదం మందం ఖర్చుతో వదిలేసేసి మళ్ళీ ఒక కుట్టేసేవాళ్ళం. ఇది గుండీ కాజా పట్టి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని మీదే కుట్లాగిస్తున్నాను. ఇప్పుడు ఈ చివరిని కూడా ఒక కుట్టేస్తున్నాను. గుండీ కాజా కాబట్టి అలా ఉంటే బాగుంటుంది. ఓకే కదా. మనకి ఇది గుండీ కాజా పట్టి అనేది అయిపోయింది. ఇప్పుడు గుండీలు పెట్టడానికి అనమాట. దీనికి వచ్చేసేసి ఇక్కడ ఉక్స్ కాజా పట్టి అయిపోయింది కదా. ఉక్స్ పట్టి కోసం కూడా నేను ఇటు సైడే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక ఇది గుండీలు పెట్టాలి. గుండీల కోసం ఏంటంటే 2 కాజా పట్టి టైపే కుట్టాలన్నమాట. కాజా పట్టి ఎలా కుడతామో 2 అలానే కుట్టాలి గుండీలకి. కాబట్టి ఇక్కడ కూడా నేను ఇలానే కుడుతున్నాను చూడండి. స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్గా హోల్డ్ చేస్తున్నాను. సేమ్ కాజా పట్టికి ఎలా హోల్డ్ చేస్తున్నానో అలానే హోల్డ్ చేసి సేమ్గా పెడుతున్నాను. ఎందుకంటే గుండీల కోసం అన్నమాట. ఇది మనకి ఉక్స్ పట్టి అయితే కింద సైడ్కి హోల్డ్ చేయాలి. ఉక్సుల కోసం అయితే ఇది గుండీల కోసం కాబట్టి పై సైడే హోల్డ్ చేస్తున్నాను నేను. ఇలా చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా కానీ అంటే కాజా పట్టి అయినా ఉక్స్ పట్టి అయినా సేమ్గా కుట్టాను. ఎందుకు అంటే గుండీలకు పెట్టడానికి ఇది. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసి నెక్ సేమ్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్ సేమ్గా ఉందో లేదో చూసుకొని ఇలా కట్ చేసేయండి. ఓకేనా. కొంచెం ఎగుడు దిగుడు అనేది రావడం కామన్. అలా వస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో. ఇలా బుంగ కూడా నీట్గా వచ్చింది. ఇలాంటి సాదా బ్లౌజులు హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయాక మెడపట్టి వేసుకోవాలండి. మెడపట్టి కూడా అంత ఈజీ ఏం కాదండి. దానికి కూడా ట్రిక్స్ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. మెడపట్టిలో మెడ లుక్తోనే ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. మనకి కస్టమర్స్ రావాలంటే కూడా ముందు బ్యాక్ ఫిట్టింగ్, ఫ్రంట్ ఫిట్టింగ్, బ్యాక్ మెయిన్ నెక్ ఫిట్టింగ్ అనేది ఎక్కువ చూస్తారండి. ముందు బ్లౌజ్ వేసుకోగానే ముందు మెడ సరిపోయిందా లేదా అనే చూస్తారు. మెడ డీప్ నెక్ బాగుందా లేదా, నెక్ స్టిచ్చింగ్ బాగుందా లేదా, నెక్ లుక్ వచ్చిందా లేదా, పైపింగ్ థ్రెడ్డింగ్ ఏమైనా వేసేది ఉంటే కనుక లుక్ వచ్చిందా లేదా, అలానే చూస్తారనమాట కస్టమర్స్ అనేది. కాబట్టి నెక్
పర్ఫెక్ట్గా నీట్గా వేసేయాలి. ఇక్కడ ఆంటీ బ్లౌజ్ కాబట్టి ఆంటీ ఏంటంటే హెమ్మింగ్ కూడా వద్దు అంది కాబట్టి నేను సాదాగా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలాంటి సాదా బ్లౌజెస్ మీద మీరు ట్రై చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ చూసే వాళ్ళు కూడా, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాంటి సాదా బ్లౌజులు చూసి నేర్చుకోండి. ఫస్ట్ సాదా బ్లౌజులు, ఆంటీ వాళ్ళ బ్లౌజులు ట్రై చేయండి. ఆంటీ వాళ్ళ బ్లౌజులు ఏంటంటే ఆంటీ వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదమ్మా వేసుకుంటా అని చెప్పేసి ట్రయల్కి మనకి ఇస్తారు. ఫస్ట్లో అయితే ఫ్రీగా కుట్టండి. చుట్టుపక్కల వాళ్ళైనా మీ రిలేటివ్స్ అయినా ఫ్రీగా కుట్టండి నేర్చుకునే వాళ్ళు. అలా అయితేనే మనకి కస్టమర్స్ వస్తారనమాట. మన యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పినట్టు కట్ చేసి కుడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎక్కడా కూడా మీకు అవి కుదరదు అనేది ఉండదన్నమాట. ఇదివరకు ఒకప్పుడు ఇంటికి వెళ్ళి నేర్చుకునే రోజుల్లో అయితే మనకు ఆ కొలతలు చూసేవాళ్ళం కాదు, వాళ్ళు చెప్తూ ఉంటూ చేస్తాం కాబట్టి అవి పర్ఫెక్ట్గా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్లో చూసుకొని మనం యాజ్ టీజ్గా కట్ చేసి యాజ్ టీజ్గా కుట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నెక్ ఒక సైడ్ జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ చివరికి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇంకో పీస్ పెట్టండి. అప్పుడు ఇలా చేస్తే ఏంటంటే అన్ని పీసులు ఒక సైడ్కే వస్తాయి కుర్త అనేది. నేనైతే స్ట్రైట్ కట్టే వేస్తానండి, క్రాస్గా ఏమి వేయను. చూడండి, స్ట్రైట్గా తీసుకొని తర్వాత నీట్గా కట్ చేసేసుకుంటాను. ఓకే కదా. మీకు క్లాత్ వేస్టేజ్ అవుతుంది అనుకుంటే కనుక క్రాస్గా కుట్టేసేయండి. ఇవి కూడా వీటిలో కూడా ఉంటుంది క్రాస్ కుట్టింగ్, స్ట్రైట్ కుట్టింగ్ ఉంటుంది. క్లాత్ వేస్టేజ్ అవుతుంది అనుకుంటే కనుక అట్లా చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది. నేనైనా స్ట్రైట్ కట్టే కుడతానండి, నాకు ఈజీగా అనిపిస్తుంది. ప్రతిదీ నేను ఈజీ మెథడ్లోనే వెతుక్కున్నాను అనమాట. స్టిచ్చింగ్ అనేవి బండగుర్తులు పెట్టుకోవడం కూడా ప్రతిదీ కూడా నేను ఈజీ స్టిచ్చింగే చూసుకున్నాను. మీకు కూడా అదే ఈజీ మెథడ్ నేర్పిస్తున్నాను చూడండి. మీకు ఈజీగానే అర్థమైద్ది అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే, ప్రతిదీ కూడా ఈజీగా నీట్గా కంప్లీట్ అయ్యేలాగా చెప్తాను నేను. అందులోనూ నీట్ లుక్ అనేది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్. నీట్ లుక్ అనేది అస్సలు మిస్ చేయను నేను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక కూడా నీట్ లుక్ వచ్చేలానే చేస్తాను. ఏదో కుట్టాం కదా అంటే కుట్టాము అని కాదు. అలా కుడితే కనుక మనకి కస్టమర్స్ రారు. మనకి కస్టమర్స్ వచ్చేలాగానే మనం చేసుకోవాలి. మనం నేర్చుకుంటున్నాము అంటే మ్యాక్సిమం కస్టమర్స్కి నచ్చేలాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. కొంతమంది ఇంట్లో మనం కుట్టుకోవడానికి నేర్చుకోవడానికి కూడా మనం నీట్ లుక్కే ప్రిఫర్ చేస్తాం కదా. మనం కుట్టుకొని వేసుకోవాలన్నా మనకు నచ్చాలి కదండి వేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఈజీ మెథడ్లో చాలా ఈజీగా అయిపోవాలి, వర్క్ నీట్గా ఉండాలి. అలాంటి స్టిచ్చింగ్ నేను నేర్పిస్తానన్నమాట మీకు. ఎన్నో వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేర్చుకున్నాను. మీకు అన్ని వీడియోస్ చూడకుండా నా ఒక్క వీడియో చూస్తే వచ్చేటట్టు నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి అన్నమాట. ఏదైనా సక్సెస్ వస్తే కనుక మనకి ఒక్క బ్లౌజ్ సెట్ అయిపోయినా సక్సెస్ వచ్చినంత ఫీల్ అయిపోతాం మనం. అంత హ్యాపీనెస్ వస్తుంది మన బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ కుట్టుకొని వేసుకున్నప్పుడు. ఇలా చూడండి, ఇప్పుడు ఖర్చులన్నీ ఒక సైడ్ వచ్చేసాయి. ఓకేనా, ఖర్చులన్నీ ఒక సైడ్ వచ్చేసాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇలా స్టార్టింగ్ ఇలా హోల్డ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా హోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇది లాగొద్దు, లాగితే సాగిద్ది అనమాట. లాగకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎక్కడ లాగొద్దు. ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం ఖర్చుతో మెయింటైన్ చేయండి. ఇలా చూడండి, ఈ కుట్లు ఉన్నాయి కదా షోల్డర్ దగ్గర కుట్లు, ఇవి బ్యాక్ సైడ్కి వేసేసేయండి. బ్యాక్ నెక్ వెళ్ళే వెళ్ళాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉన్న దగ్గర కుట్టే దగ్గర మనకి ఏం అనిపించదు. క్రాస్ తిరిగే దగ్గరే జాగ్రత్త, లాగొద్దు. పాదం ఖర్చుతో మెయింటైన్ చేయండి. స్లోగా, మీకు అంత రౌండ్గా స్టార్టింగ్లో మీకు అంత పర్ఫెక్ట్గా అనిపించకపోతే కనుక
స్లోగా కంటిన్యూ చేయండి. చాలా అంటే చాలా స్లోగా కంటిన్యూ చేయండి. ఎక్కడా కూడా బ్యాక్ పార్ట్ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు. లాక్కుండా నీట్గా కుట్టండి పాదం మందం ఖర్చుతో. ఇక్కడ కూడా షోల్డర్ ఖర్చులు వచ్చాయి. బ్యాక్ నెక్కి వెళ్ళి ప్లస్ ఏంటంటే ఫ్రంట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంత బ్యాక్కి వెళ్ళింది, ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తుంది. ఇక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రౌండ్స్ తిరిగే దగ్గర రౌండ్గా తిప్పేసాను. ఎండింగ్కి వచ్చేసరికి ఆపేసేసి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయండి. కట్ చేసేసి ఒకసారి పాదం లిఫ్ట్ చేసేసి ఇలా ఇలా హోల్డ్ చేసేయండి. లోపలికి హోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి ఎండింగ్లో. ఓకే కదా. నెక్ ఇలా జాయింట్ చేసేయాలి ఫస్ట్ నెక్ పట్టిని. తర్వాత ఇలా ఘాట్లు ఇచ్చుకోండి. ఈ ఘాట్లు ఇచ్చేటప్పుడు మనం పాదం మందం ఖర్చుతో పెట్టుకుంటూ వచ్చాం కదా, ఆ ఖర్చులోనే ఆ కుట్టుకు మాత్రం అస్సలు తగలకూడదు. కుట్టుకు దాటి అటు వెళ్ళకూడదు, కుట్టుకి తగలకూడదు. రౌండ్స్ తిరిగే దగ్గర జాగ్రత్త. కింద క్లాత్ పడ్డదంటే మళ్ళీ అది కూడా కట్ అయిపోతుంది. ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా చూడండి, ఎక్కడ ఎడిటింగ్ అనేది లేదు. మనం లైవ్ వాయిస్ ఇచ్చుకుంటూ లైవ్లో కుట్టేస్తున్నాను. ఎక్కడ స్పీడ్ పెంచింది, ఎడిటింగ్లు ఏమీ లేవు. మీకోసం నేను చాలా స్లోగా కుట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కుడుతున్నాను. ఎడిటింగ్ లేవు కాబట్టి నేను కస్టమర్ బ్లౌజ్ కుడుతున్నాను. అంటే నేను వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ పొందడానికే కుడుతున్నాను. మనకు వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ వస్తేనే కదా 1 రూపీ వచ్చేది మనకి. కాబట్టి నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అనేది మీకు అర్థమైపోవాలి. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే కాట్లు పెట్టేసాం కదా, మనకి చేయి వాళ్ళు ఎటు ఉంటే అటు సైడ్ నెక్ని తీసుకోండి. ఇలాగా హోల్డ్ చేసేటట్టు తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే వీళ్ళు హెమ్మింగ్ వద్దు, హెమ్మింగ్ చేసేది చేతి పని ఏమొద్దు, డైరెక్ట్గా కుట్టేసేయమన్నారు ఆంటీ కొంచెం బయట వర్క్స్కి వెళ్తారనమాట. అందుకని చాలా రోజులు ఆగి రావాలని చెప్పేసి మనకి హెమ్మింగ్ లేకుండా డైరెక్ట్గా కుట్టేసిమ్మన్నారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎట్లా కుట్టి చూపిస్తున్నానో చూడండి. ఇలా హోల్డ్ చేసేయండి. నీట్గా హోల్డ్ చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. మనకి ఈ కుట్టు అనేది ఇట్లా బోర్డర్ రావాలి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇంక ఇప్పుడు మళ్ళీ హోల్డ్ చేసుకుంటూ నీట్గా టర్నింగ్స్ దగ్గర జాగ్రత్త. ఎట్లా ఉంటే అలాగానే లాగినట్టు చేస్తే మళ్ళీ సాగిపోతూ ఉంటుంది. లాగొద్దు. ఇలా టర్నింగ్స్ దగ్గర టర్న్గా తిప్పండి. ఇలాగా టర్నింగ్స్ దగ్గర జాగ్రత్తగా తిప్పండి. హోల్డింగ్ కూడా ఇట్లా కొంచెం దూరంలో హోల్డ్ చేసేసి ఇట్లా తీస్తే సాగదన్నమాట. చూసాయి కదా, ఇలా కుట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంత దూరంలో హోల్డ్ చేస్తే ఏంటంటే మనకి అది ముడతలు అనేది రాదనమాట. అలా మడత అచ్చు మీద నుంచి ఇలా కుట్టేయాలి. చూసాయి కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. మీకు ఎక్కడ కూడా ముడతలు రాదు. ఈ టర్నింగ్స్ దగ్గరికి వచ్చి చూడండి, కొంచెం దూరంలో తీసుకుంటే అక్కడికక్కడ మడతెడితే ఏంటంటే ఇది క్రాస్గా కట్ చేసాం కాబట్టి సాగే గుణం ఉంటుంది, సాగిపోతుంది. అక్కడికక్కడ మడతెట్టద్దు, కొంచెం దూరంగానే మడతెట్టండి. చూసారు కదా, ఇక్కడ లాంగ్లో హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ హోల్డ్ అయిపోతుంది. ఇది హెమ్మింగ్ లేని పద్ధతి కాబట్టి. హెమ్మింగ్ లేకుండా ఈజీగా అయిపోతుంది మనకి నెక్. ఇట్లాంటివి వస్తే మనకి చాలా ఈజీగా అనిపించేస్తుంది. చేతి పని లేకుండా కొంచెం పని తగ్గిద్ది అనమాట ఇలాంటి బ్లౌజెస్ వస్తే. చూసారు కదా, ఎక్కడికక్కడ లాగకుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఇంత నీట్గా వచ్చింది. ఎండింగ్ కూడా
ఎండింగ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది రాలేదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కర్వ్ అనేది. మీకు ఈ కుట్టు అనేది అర్థమవుతున్నట్టుంది కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు హెమ్మింగ్ లేకుండా కుట్టడం కూడా ఎంత ఈజీగా కుట్టేయాలో నెక్ పార్ట్ అనేది మీకు చూపించాను అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, కర్వ్స్ అయినా రౌండ్ అయినా హెమ్మింగ్ లేకుండా. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు ఇట్లా బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోవాలి ఎంత నీట్గా వచ్చిందో. నేను బ్యాక్ సైడ్ రివర్స్లోనే చూపిస్తున్నాను ఇంకా. ఓకే కదా. హాయ్ అండి, ఈ బ్లౌజ్కి సైడ్ జాయింటింగ్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. సైడ్ జాయింటింగ్స్ చాలా అంటే చాలా ఈజీగా మెథడ్లో వేసుకునేటట్టు, ఆ బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న ఫిట్టింగ్ సరిపోయేటట్టు నేను పర్ఫెక్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఇలా పెట్టేసేసి ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇప్పుడైతే ఒకసారి హ్యాండ్స్ ఇలా పాదం కింద పెట్టేసేసి ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఒక్కటి చాలు, ఇంకేది అవసరం లేదు. ఆది బ్లౌజ్తో మనకి ఎక్కడ పని ఉండదు, ఓన్లీ హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ఆది బ్లౌజ్తో పని స్టిచ్చింగ్ అప్పుడు. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి పెట్టేసేసి ఒకసారి ఇలా సర్దుకోండి. ఇక్కడ సర్దేటప్పుడు చూడండి, ఇక్కడ మనం అతుకులు వేసాం కదా చేతికి, అందుకని చేతులు సమానంగా చూడొద్దు. ఈ నడుం పాటు ఉంది కదా, చంకపాటు కింద పాటు అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్, చేతుల పాటు కాదు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సమానంగా చూసుకొని, ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకుందాం కదా ఖర్చుల కోసం, ఈ ఘాటు బ్యాక్ సైడ్ ఘాటు సేమ్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం 100% ఘాట్లు అయితే సేమ్గా వస్తాయి. వచ్చాక ఇలా సర్దుకొని నీట్గా ఇంక ఇలా తిన్నగా కుట్టేసుకుంటూ రండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఇట్లా సైడ్కి అనుకోండి, ఖర్చులు మొత్తం పైకి వెళ్ళేలాగా ఖర్చులు మొత్తం పైకి అనుకొని ఇక్కడ సమానంగా వచ్చిందో లేదో చూసుకోండి. అంటే అందరు ప్లస్ గుర్తు వస్తేనే అంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అని చెప్తున్నారు కదా, ఆ ప్లస్ గుర్తు రావాలంటే కనుక ఈ 2 కుట్లు సమానంగా ఒక దగ్గరికి రావాలి. ఓకేనా. ఓకే కదా, ఇక్కడ దాకా అయిపోయింది మనకి. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చేసింది మనకి ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఈ నడుం పట్టి దగ్గర 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం మనం. అదే 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడికి మార్క్ చేయండి. ఇంకోండి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి ఉంది కదా, అదే 2 ఇంచెస్కి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి కుట్టు అనేది తిన్నగా రానివ్వండి. కుట్టేటప్పుడు కింద కూడా నడుం పట్టి అనేది మడత పడకుండా చూసుకోండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఓకే కదా, ఇంతేనండి. అంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తా చూడండి. మీకు ప్లస్ మార్క్ అనేది వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 కుట్లు ఇచ్చేసామంటే సరిపోతుంది. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి దేనికైనా. ఫస్ట్ కుట్టు మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కుట్టేస్తే ఇంకా మిగతా కుట్లు నార్మల్గా వేసేయచ్చు. మడత పడకుండా చూసుకోండి. ఓకేనా, అయిపోయింది. చూసారా, ఇక్కడ సైడ్స్ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేయండి. ఇంతేనండి, సైడ్ జాయింటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అయిపోయింది మనకి. ఓకే కదా, సైడ్ జాయింటింగ్ అనేది 1 సైడ్ అయిపోయింది కదా. ఇంకో సైడ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. సేమ్ హ్యాండ్ లూజు ఇలా సమానంగా పట్టేసుకొని పాదం కింద పెట్టేసేయండి. నీట్గా సర్దేసేసుకొని ఇలా చూడండి, మళ్ళీ ముడతలు పడతాయి, జాగ్రత్త. ముడతలు పడకుండా జాగ్రత్తగా ఇలాగా హ్యాండ్ లూజ్ చూడండి. ఇట్లా ఇప్పుడు ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఆల్రెడీ కుట్టిన హ్యాండ్తో పెట్టేసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కింద కూడా నీట్గా సర్దేసుకొని
ఇందాక చెప్పాను కదా కాట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని, చెస్ట్ లూజ్ కాట్లు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అదే కాట్లకి సమానంగా పట్టుకోండి. సమానంగా పట్టుకొని కుట్టు అనేది తిన్నగా రానివ్వండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇలా తిన్నగా వచ్చాక ఇలా చూడండి, కింద సమానంగా పట్టుకొని ఇక్కడ కూడా సమానంగా పట్టుకొని కుట్లు మొత్తం ఇలా పైకనండి. కింద సైడ్ కూడా ఈ చంక కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లు అనేవి పైకనండి. ఓకే కదా. చంక దాకా కుట్టేసేసి ఒకసారి ఆపేసేసి మళ్ళీ ఈ 2 సమానంగా పట్టుకున్నాడు దగ్గర స్ట్రైట్గా పట్టుకొని అదే 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడికి రావాలి కుట్టు అనేది. ఇక్కడ ఇలా అనండి, లేకపోతే షేప్ బెల్ట్ అనేది మడత పడుతుంది. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా. మళ్ళీ ఇంకో కుట్టేసేద్దాం. ఒకసారి చంక దగ్గర కుట్టొచ్చాక పాదం లేపి సెట్ చేయండి. చూసారు కదా సైడ్ జాయినింగ్ అనేది ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఏ చంక ఏమంటారు ఆమ్ రౌండ్ లూజ్ చూడడానికి ఇట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి అనేసి అది పట్టుకోవడం ఇది పట్టుకోవడం ఏది అవసరం లేదు. ఆది బ్లౌజ్లో నుంచి ఏది చూడక్కర్లేదు. మనం కట్ చేసుకునేటప్పుడు చంక లూజ్ చెస్ట్ లూజ్ కోసం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్ల దగ్గర నుంచి కుట్టేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ కూడా మీకు ఏమీ ప్రాబ్లం రాదు, ఎక్కడ ఎగుడు దిగుడు కూడా రాదు. ఇది నాది గ్యారంటీ. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ డౌట్స్ లేకుండా ఈజీ మెథడ్లో నేను అనేది మీకు కుట్టి చూపించాను. అది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి. సైడ్ జాయింటింగ్స్ కుట్లు కూడా చూసారా లైన్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా కుట్టుకుంటే కనుక. చూడండి మీకు ఈ ప్లస్ మార్కులు అనేసి ఏది కావాలంటే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మీకోసం నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లైవ్ వీడియో లాగా, అంటే ఎక్కడ ఎడిటింగ్ లేకుండా అంటే వీడియో తీసుకుంటూనే వాయిస్ ఇచ్చేసాను. మీకు ఎక్కడ నేను కవరింగ్ చేసింది లేదు, ఎడిటింగ్ చేసింది లేదు. కాబట్టి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కస్టమర్కి నచ్చేలాగా నేను కుట్టా కాబట్టి మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టే చెప్పాను. చూసారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్.